సూర్యాపేట జిల్లా మట్టపల్లిలోని ఎన్సీఎల్ సిమెంట్ ఫ్యాక్టరీలో అక్రమ కట్టడాలను అటవీశాఖ అధికారులు కూల్చేస్తున్నారు. భారీ పోలీస్ బందోబస్తు మధ్య కూల్చివేతలు కొనసాగుతున్నాయి. మైనింగ్ ల్యాండ్పై కూడా విచారణ జరిపించాలని గుట్లపల్లి పరిసర ప్రాంతాల గ్రామస్తులు కోరుతున్నారు. లీజ్ పేరుతో చిన్న సన్నకారు రైతుల వద్ద నుంచి భూములు లాక్కుంటున్నట్టుగా అభియోగాలు ఉన్నాయి. వాటిపై కూడా పూర్తి విచారణ చేయాలని డిమాండ్ చేశారు. అక్రమ కట్టడాల కూల్చివేత అడ్డుకునేందుకు అధికార పార్టీ నాయకులు ఆరాటపడుతున్నట్టు తెలుస్తుంది. సూర్యాపేట జిల్లా మట్టపల్లిలోని ఎన్సీఎల్ సిమెంట్ ఫ్యాక్టరీలోని అక్రమ కట్టడాలను అటవీశాఖ అధికారులు కూల్చేస్తున్నారు. భారీ పోలీస్ బందోబస్తు మధ్య కూల్చివేతలు కొనసాగుతున్నాయి. మైనింగ్ ల్యాండ్పై కూడా విచారణ జరిపించాలని గుడ్లపల్లి పరిసర ప్రాంతాల గ్రామస్తులు కోరుతున్నారు. లీజ్ పేరుతో చిన్న సన్నకారు రైతుల వద్ద నుంచి భూములు లాక్కుంటున్నట్టుగా అభియోగాలు ఉన్నాయి. వాటిపై కూడా పూర్తి విచారణ చేయాలని డిమాండ్ చేశారు. అక్రమ కట్టడాల కూల్చివేత అడ్డుకునేందుకు అధికార పార్టీ నాయకులు ఆరాటపడుతున్నట్టు తెలుస్తుంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సైదులు అందిస్తారు. సైదులు. ఎస్ భవాని, సూర్యాపేట జిల్లా మట్టంపల్లి మండలంలోని నాగార్జున సిమెంట్ పరిశ్రమ ఏదైతే ఉందో ఇది టోటల్ గా 12 ఎకరాలు. ఈ 88 సర్వే నెంబర్లో 88 సర్వే నెంబర్లో 12 ఎకరాలు అక్రమ కట్టడాలకు కట్టినట్టుగా దీనికి చర్యలు తీసుకుంటున్నట్టుగా రంగం సిద్ధమైంది. మొత్తంగా ఎలాంటి అనుమతులు లేకుండానే దాదాపుగా 12 ఎకరాలు ఫారెస్ట్ భూములను ఆక్రమించుకొని వాటర్ ట్యాంక్ తో పాటు అక్కడ చుట్టూ ప్రహరీ గోడ కూడా నిర్మాణం చేపట్టింది కంపెనీ. దీనికి సంబంధించి కూడా ఇదే విషయానికి సంబంధించి కూడా ఫారెస్ట్ భూములను ఆక్రమణకు సంబంధించి కూడా అక్కడ స్థానికంగా ఉన్నటువంటి కొందరు ఫిర్యాదుల మేరకు దాంతో పాటుగా కోర్టు డిగ్రీ స్టే ఆర్డర్ కూడా ఇచ్చింది. ఈ నేపథ్యంలోనే పోలీసుల ప్రహరీ నడుమ ఈరోజు ఈ అక్రమ కట్టడాలకు కూల్చివేతకు రంగం సిద్ధమైంది. ఇది కూల్చివేసినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. మొత్తంగా లీజుల పేరుతో అయితే అక్కడ టోటల్ గా ఉన్నటువంటి ఫారెస్ట్ భూములు ఏదైతే ఉన్నాయో అక్కడ చిన్నకారు సన్నకారు రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని అక్రమంగా వాళ్ళ కాడ లీజుల పేరుతో రైతుల వద్ద నుండి అనేకమైనటువంటి భూములను లాక్కోవడం అభియోగంగా మారింది. ప్రధానంగా అక్కడ ఉన్నటువంటి సంబంధించి కూడా ఒక మైనింగ్ ల్యాండ్ కు సంబంధించి కూడా ఒక విచారణ జరపాలని, ఎందుకంటే పెద్ద పెద్ద లోతైనటువంటి గుంటలతోని అక్కడ బ్లాస్టింగ్లు జరుగుతూ ఉన్నాయి. దానికి సంబంధించి కూడా ఇంకా కూడా పెద్ద ఎత్తున ఆరోపణలు వస్తా ఉన్నాయి. ఎందుకంటే మైనింగ్ కు సంబంధించినటువంటి ఆరోపణలతో పాటు ఆక్రమణకు గురైనటువంటి ఆరోపణలతో పాటు టోటల్ గా ఉన్నటువంటి సిమెంట్ ఫ్యాక్టరీ ఎన్సీఎల్ సిమెంట్ ఫ్యాక్టరీ ఏదైతే ఉందో ఇది పూర్తిగా కూడా ఆక్రమణలకు గురైనటువంటి పరిస్థితి ఉంది. టోటల్ గా అక్కడ ఉన్నటువంటి ఏదైతే కంపెనీ నిర్వహణ పూర్తిగా కూడా ఆక్రమణకు గురయ్యి అక్కడ టోటల్ గా ప్రజలను మభ్యపెట్టి అనేకమైనటువంటి భూములు లాక్కున్నట్టు పడుతుంది. దీనికి సంబంధించి కూడా అక్రమ కట్టడాలు టోటల్ గా చేస్తున్నటువంటి నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి అధికార పార్టీ నాయకులే కంపెనీకి కొమ్ము కాస్తున్నారంటూ ఆరోపణలు వస్తా ఉన్నాయి. దీనికి సంబంధించి కంపెనీకి సహకరించినట్లు కూడా ఈరోజు వచ్చినటువంటి స్టే ఆర్డర్ ను ఆపాలంటూ కూడా ఈ అక్రమ కట్టడాలను ఆపాలంటూ కూడా స్థానికంగా ఉన్నటువంటి కొందరు అధికార పార్టీ నేతలు దాన్ని ప్రోత్సహిస్తున్నట్టు తెలుస్తుంది. స్థానికంగా ఉన్నటువంటి ప్రజలు మాత్రం గుండ్లపల్లి కావచ్చు, అక్కడ పరిసర ప్రాంత ప్రజలు కావచ్చు, టోటల్ గా కూడా మొత్తం దీన్ని కంపెనీ విస్తీర్ణత ఎంత ఉందో విస్తీర్ణత టోటల్ గా లీగల్ గా ఉండవలసినటువంటి భూములు కాకుండా టోటల్ గా ఉన్నటువంటి భూములను మొత్తము దానికి ఒక సర్వే చేయించాలి. దానికి సంబంధించినటువంటి భూముల్ని మొత్తం ప్రజలకు అప్పచెప్పాలి, ఫారెస్ట్ కు అప్పచెప్పాలనే ఆలోచనలో ఉన్నారు. మొత్తంగా ఈ రోజు జరుగుతున్నటువంటి ఏదైతే 88 సర్వే నెంబర్ లో 12 ఎకరాల ఫారెస్ట్ భూములకు సంబంధించి కూడా కూల్చివేతలు రంగం సిద్ధమైంది. ఆల్రెడీ కూల్చివేతలు కూడా చేస్తున్నటువంటి పరిస్థితి. దీనికి సంబంధించి అడ్డుకునే ప్రయత్నంలో టోటల్ గా యాజమాన్యం కావచ్చు, ఇటు స్థానికంగా ఉన్నటువంటి ఏదైతే అధికార పార్టీ నేతలు కూడా టోటల్ గా అక్కడ సహకరిస్తున్నట్టు తెలుస్తుంది. మొత్తంగా ఇది జరుగుతున్నటువంటి నేపథ్యంలో కూడా ఇంకా కూడా వేచి చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే టోటల్ గా అక్కడ జరుగుతున్నటువంటి విధానాలు ఏతున్నాయో ఎన్సీఎల్ కంపెనీకి సంబంధించినటువంటి భూములని ఆక్రమణకు గురైనటువంటి భూములని టోటల్ గా ఇంకా కూడా తీయాలంటూ ప్రజలు డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది భవాని. రైట్, థ్యాంక్ యూ సైదులు. గత నెల 14వ తారీఖున రోజే ఆర్డర్ సర్వ్ చేసి వాళ్ళకి నోటీస్ కూడా ఇవ్వడం జరిగింది. సో ఈ నెల ఈరోజు 17వ తారీఖు ఆగస్టు 17 ఈ రోజు వరకు కూడా వాళ్ళు ఎలాంటి లేదు. కాకపోతే నేను ఇచ్చినటువంటి ఆర్డర్ పైన వారు గౌరవ తెలంగాణ హైకోర్టు వారిని సంబంధించి వాళ్ళ ముందర ఒక పిటిషన్ ఫైల్ చేయడం జరిగింది. నేను
ఇచ్చినటువంటి ఆర్డర్ను పైన స్టే ఇవ్వమని చెప్పేసి ఎన్సీఎల్ కంపెనీ వాళ్ళు కోర్టును అభ్యర్థించారు. కోర్టు విపక్షాల వాదన విన్న తర్వాత ఈ యొక్క డిఎఫ్ఓ గారు ఇచ్చినటువంటి ఆర్డర్ పైన ఇంటర్ఫియర్ కావాల్సిన అవసరం లేదు అని చెప్పేసి వాళ్ళు ఇచ్చిన పిటిషన్ ఇంటర్లాక్యుటరీ పిటిషన్ డిస్మిస్ చేస్తూ మెయిన్ పిటిషన్ లో కౌంటర్ దాఖలు చేయమని హైకోర్టు వాళ్ళు డిపార్ట్మెంట్ వాళ్ళకి చెప్పడం జరిగింది. కౌంటర్ కూడా ఇస్తున్నాం. ఇది క్లియర్ కట్ ఫారెస్ట్ ల్యాండ్ కాబట్టి సో కోర్టు కూడా మేము ఇచ్చిన ఆర్డర్లో ఎలాంటి చేయలేదు కాబట్టి సో ఇక్కడ ఉన్నటువంటి స్ట్రక్చర్స్ అంతా కూడా ఈరోజు మేము